తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మరో 4 రోజుల్లో సంక్రాంతి ప్రారంభం కానప్పటికీ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అసలే ఆ గోదావరి తీరందాలు, మరోవైపు సముద్ర తీర ప్రాంతం, మరోవైపు కోనసీమ అందాలు, ఇన్ని అందాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఆడపడుచులు ఈ సంక్రాంతిని మరింత సంబరంగా అంబరానంటేలా జరుపుకుంటారు. ప్రస్తుతం మనతో కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఏంటి మీ వేషధారణలు, వాటి ప్రత్యేకత ఏంటి? మేమైతే చాలా బాగా జరుపుకోవాలనుకుంటున్నాం. మీరే చూస్తున్నారు అసలు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు మా వాళ్ళందరూని. ఇప్పుడిప్పుడే భోగి మంట కూడా వెలిగించడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా అందరూ ఎద్దుల బండి ఉంది, అలాగే హరిదాస్ ఉన్నారు, కృష్ణ రాధ కూడా ఉన్నారు. అలాగే మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అందంగా లంగావనీలు కట్టుకొని రెడీ అయ్యారు. చూస్తున్నారు కదా మీరే. అంటే ప్రత్యేకంగా హరిదాసు వేషం, దీంతోపాటు మనకి ఈ సంక్రాంతిలో ప్రధానంగా ఈ జనవరి మాసం మొత్తం కూడా హరిదాసు ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈ వేషాన్ని ఎందుకు ఎంచుకున్నావు, ఈ వేషం గురించి ఏం తెలుసు? హరిదాస్ అంటే ఏముంది, ఆయన ప్రతి ఇంటింటికి వచ్చి మరి ఆయన అందరినీ ఆశీర్వదించి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత అది బియ్యం అలాగా వేస్తూ ఉంటారు. అది వేయడం వల్ల ఆయన ఆశీర్వదిస్తారని అనుకోవడం కాదు, ఆయన అందరినీ ఆశీర్వదించడానికే అలా వస్తుంటారు. అందరూ ఏదో ఆ బియ్యం వేయాలని వేస్తారు తప్ప ఇంకేం కాదు. అంతే. నీ చెప్పమ్మా, కృష్ణుడి వేషం రాధా ఎలా, ఎందుకు కృష్ణుడి వేషం వేశారు? ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో ఉన్నారు కాబట్టి మేము రాధాకృష్ణుల వేషం వేసుకుందాం అనుకున్నాం. తిన నా బెస్ట్ ఫ్రెండ్, అలాగే తిన పేరు విష్ణు, నా పేరు మహాలక్ష్మి, అందుకే మేము ఇద్దరం రాధాకృష్ణుల వేషం ఎంచుకున్నాం. అంటే ప్రతి ఏటా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా ఈ సంక్రాంతిని? ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. కాలేజీలో అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇంట్లో కన్నా. కాలేజీలో అయితే ఎంజాయ్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేస్తాం. అదే దాంతోపాటు సంక్రాంతిలో ఈ రకరకాల వేషధారణలతో పాటు సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఈ సంవత్సరం సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మా కాలేజ్లో ప్రతి ఏడా మేము కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఈసారి మా కాలేజ్ కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే భోగి మంటలు వాటితో కాదు, మొట్టమొదటి పంట ఇంటికి వస్తుంది ఈ ఏడాది. సంక్రాంతి మొదలవుతుంది, పిండి వంటలు, రైతులు చాలా సంతోషంగా ఉంటారు. అలా మీకు చెప్పమ్మా, భోగి పండుగ ప్రత్యేకంగా భోగి మంటలు వేసుకోవడం కానీ దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పొద్దున్నే లేచి పూజ చేసుకుని తలకు స్నానం చేసి భోగి మంట దగ్గరికి వెళ్ళి మొత్తం కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి కొత్త బట్టలు వేసుకుని భోగి మంట దగ్గర చాలా సంతోషంగా చేసుకుంటాము. అలాగే పంట చేతికి వచ్చేటప్పటికి పిండి వంటలు చేసి అల్లుళ్ళు అందరూ కుటుంబ సభ్యులు అందరితో చాలా ఆనందంగా చేసుకుంటాం. పిల్లలు ఈసారి మా కాలేజ్లో చేసుకుంటున్నాం. అదే మాకు అప్పుడే సంక్రాంతి వచ్చేసినట్టు ఎంతో అందంగా ఉంది. ఇలాగ గంగిరెద్దులు రావడం, హరిదాసు, కృష్ణుడు, ఇలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇలానే చేసుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పమ్మా, అంటే యాక్చువల్గా కుటుంబ సభ్యుల మధ్య పండగ వాతావరణం జరుపుకుంటారు, పండగ వాతావరణం ఉంటుంది. అంటే మీ కాలేజీలో ఈ స్థాయిలో ఇంతమంది ఫ్రెండ్స్ మధ్య సంక్రాంతి ముందుగానే సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇలాగ ఫ్రెండ్స్ అందరి మధ్యలో చేసుకుంటున్నందుకు. ఎందుకంటే ఫ్రెండ్స్ చుట్టాలందరితో చేసుకుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అదే ఫ్రెండ్స్తో చేసుకుంటే ఇంకా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటి ఫెస్టివల్స్ని ఒక స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి. మొత్తం చూసుకుంటే సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు ప్యాకెట్లే కాదు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా హరిదాసు ఇటు రకరకాల వేషధారణలు, మరోవైపు ముగ్గులు, భోగి మంటలు ఇవన్నీ కలిస్తేనే తూర్పుగోదావరి జిల్లా కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారనే విషయంలో మరోసారి స్పష్టమవుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, 99 టీవీ, తూర్పుగోదావరి జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.